అయితే మా అన్న కొడుకు ఒక్కడు, మా అల్లుడు అంటే అక్కడ ఉన్నారు. నేనే వాళ్ళకి ఫోన్ చేసి గిట్ల అక్కడికి పోర్రా అనంక పోయారకు ఈళ్ళని చూసిర్రట. ఇదే కత్త అశోక్ అనేటోడు. ఇప్పుడు మా అన్న కొడుకు బండి మీద ఎక్కిండట. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు మరి? అంటే ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిండు. నిజంగా గడ్డి మంది అయిచ్చిందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. కానీ పిల్లలు మాత్రం బావిలో పడేసి అయితే హత్య చేసిండు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? అంటే ఇంకా వాళ్ళ ఇప్పుడు మీరు ఫిర్యాదు ఏమైనా చేసిరా వాళ్ళ అమ్మ నాన్నల మీద? మొత్తం ఎంత మంది ఉండొచ్చు దీని మీద? దీని మీద 5గురు. అయితే మేము ఇంకా ఫిర్యాదు ఏం చేయలే. మాకు చట్టంలో న్యాయం జరగాలని చెప్పి పిల్లలు వేర్రు. మరి ఇప్పుడు ఆ పనులను ఎవరు పిల్లలు పుట్టిండ్రంటే మనకెంత లెక్క ఉంటది. మనకు న్యాయం అనేది కావాలి. వాళ్ళకు బిడ్డను ఆడపిల్లలు పుట్టిరని చెప్పి వేధించేవాడా, ఆ! కొట్టేవాడా? ఆ! వేధించేవాడు. వేధించినా ఆమె ఎక్కువ చెప్పలే. ఏమో హైదరాబాద్ లో ఉండగా పెళ్ళినక ఒక నెల ఉన్నారు హైదరాబాద్‌ల. ఒకటే నెల మొత్తం అంతా ఏం లేదు సాఫ్ట్‌వేర్ చేస్తామని మొత్తం ఎంజాయ్‌గా తిరుక్కుంటున్నాడు. ఏమున్నదో ఒక్క రూపాయి అప్పు లేదు. నేను పంపుతూనే తినుకుంటున్నాడు. తర్వాత ఇప్పుడు నా 5 ఏళ్ల బట్టి నేనే సాదినా. ఒక్క 4 నెలలే అది ఈడికొచ్చి గంతే. పెద్ద మనుషుల ఆధ్వర్యంలో, సర్పంచుల ఆధ్వర్యంలో అంతకుముందు ఎక్కడుంది? మీ ఇంటికాడనే ఉందా? మా ఇంటికాడనే ఉండేది. పిల్లలు పుట్టినాక? పిల్లలు పుట్టినాక నేనే పాలెత్తుగా దాది 5 ఏళ్లలో చేసిన ఇప్పటివరకు ఆళ్ళకి ఆధార్ కార్డ్ ఏమన్నా అంటే ఆడు ఏమన్నాడు ఎరికేనా? ఆధార్ కార్డ్ తీసుకోవాలి నాయన అంటే, దా చచ్చేటోళ్ళకి ఆధార్ కార్డ్ ఎందుకు?